నామానికి వందనాలు, అందరికి ప్రైజ్లాడు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము చదువుకుందామండి. దేవుడు ఈరోజు వాగ్దానం ద్వారా మనతోని అందరితోని ఏం మాట్లాడబోతున్నాడో విందామండి. సామెతలు 3వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములన్నీ శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. చూడండి, దేవుని యొక్క వాగ్దానము. నా కుమారుడా, నా ఉపదేశము మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క మాటలు మనము వినేవారుగా ఉండాలి. ఆయన యొక్క మాటలు గ్రహించేవారుగా ఉండాలి. దేవుడు మనకి ఏదైతే బోధిస్తున్నాడో, దేవుడు మనకి ఏదైతే చెప్తున్నాడో మనము దేవుని యొక్క మాటలు వినేవారుగా ఉండాలి. అప్పుడు ఇశ్రాయేలు సైన్యము చూడండి, ఇశ్రాయేలును నడిపించినప్పుడు మోషేకు ప్రతిరోజు అంత జనాంగాను ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించే కృపను, శక్తిని కూడా ఇచ్చింది. అంతమందిని నడిపించాలంటే ఆయన ఒక కాపుదలం కృప ఉన్నది కాబట్టి ప్రతిరోజు మోషేతో మాట్లాడి ఆయనకు బలపరిచి దేవునికి ఆయనతోని మాట్లాడి నడిపించేవాడు అన్నట్టు. దేవుని ఒక కాపుదలం ఉన్నది, దేవుని ఒక సన్నిధి ఉన్నది కాబట్టి వాళ్ళు చెల్లా చెదరకుండా ఒక క్రమంగా దేవుడు నడిపించుకుంటూ వచ్చిండు. కాబట్టి అది ఏ విధంగా అప్పుడు ఆ విధంగా మంచి క్రమంగా జరిగిందని అంటే దేవుని యొక్క మాట, దేవుడు అయితే ఏదైతే మోషేకు బోధించిండో, ఏదైతే చెప్పిండో ఆ విధంగా ఆయన విన్నప్పుడు, దేవుని ఒక మాట క్రమంగా విన్నప్పుడు ఆ క్రమం అనేది, ఆ మర్యాద అనేది జరుపుకుంటూ వచ్చింది అన్నట్టు. ఏ అపాయం కలగకుండా, ఏ అనారోగ్యం కలగకుండా ఆ అరణ్యంలో ఆహారం ఇచ్చుకుంటూ, పోషించుకుంటూ, దాహానికి ప్రతిదీ సమకూర్చుకుంటూ దేవుడు వాళ్ళని నడిపించుకుంటూ వచ్చింది. ఎందుకంటే మోషేతోని దేవుడు ప్రతిరోజు మాట్లాడి ఆయన మాట, దేవుని మాట మోషే విన్నాడు కాబట్టి ఆ విధంగా దేవుడు వాళ్ళందరినీ నడిపించే శక్తిని ఇచ్చింది. కాబట్టి మనం కూడా మన కుటుంబంలో కానీ, మన జీవితాలలో మన ఇరుగు పొరుగు వారిని కానీ, మనం కూడా మన దారగా ఇతరులను కూడా దేవుడు క్రమంగా కూడా నడిపించే శక్తి మంచుడు. మనము దేవుని మాట విని దేవునికి లోబడి దేవుడు ఏదైతే మనకు జ్ఞానమును, ఉపదేశమును మనకు గడుచు సంవత్సరంలన్నీ సుఖజీవంతో గడిచేలాగా మనకు ఆయన కృపణిస్తాడు. ఎందుకంటే ఈ దినము దేవుని యొక్క వాగ్దానము, నా కుమారుడా, నా ఉపదేశము, నా మాటలు నువ్వు మరవకుము. నువ్వు నా మాటలను, నేను చెప్పే ప్రతి మాట నువ్వు విన్నప్పుడు అది నీకు జీవించే కాలం అంతా అది నీకు సుఖ జీవనంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. నీ మార్గంలో నీకు ఎటువంటి అడ్డువటంగులు లేకుండా నీ తోటి వారికైనా కానీ నేను నీ దారిగా సహాయంగా నేను క్రమంగా నువ్వు నా మాట విన్నప్పుడు ఆ విధంగా జరుగుతుందని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. సామెతల నుంచి మనము దేవునికి ఎప్పుడైనా సరే ఆయన మాటలు ఎక్కడ రాసుకోవాలంట? హృదయం మన పలక మీద మనం ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ రాసుకున్నప్పుడు మనము విన్నప్పుడు, ఆయన మాట విన్నప్పుడు, ఆయన పిలిచినప్పుడు మనం పలకాలి, వినాలి. ఆయన ఏదైతే చెప్తుందో వినాలి. మనం విన్నప్పుడు అది దేవుని మాటలు ఇక్కడ మనం రాసుకోవాలి. అనుదినము మనం ధ్యానించుకోవాలి. అనుదినం ధ్యానించుకొని అనుదినము మనం ఆయన చెప్పే మాట నెమ్మది వేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన దేవుడు ఈరోజు నాకు ఏం మాట్లాడి ఈరోజు మనతో అంటున్నాడు, నా కుమారుడా, నేను చెప్పే ఉపదేశము నువ్వు మరవకుము. నేను ఈరోజు బోధిస్తున్నా, ఏదైతే చెప్తున్నా అది నువ్వు మర్చిపోకుండా నువ్వు ఆలకించి ఆ పని చేస్తే నీకు ఈ రోజంతా కానీ నీ తోటి వారు కానీ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలం అయినా సరే, నీ ఇంటి వారు కానీ, నీకు ఉన్న నీ బంధుమిత్రులు కానీ నీ ద్వారా దేవుని ఒక కృప కాపుదలము క్రమంగా నడిపించి ఆయన ఒక శక్తి కాపుదలము నీ పైన కానీ, నీ తోటి వారి స్నేహితుల పైన కానీ, నీ కుటుంబంలో వారి పైన కానీ, నీ కుటుంబంలో ఏదైతే ఆర్థిక సమస్యలు ఉన్నావో, ఏదైతే ఉందో అది దేవుడు నీకు సహాయం చేసే దేవుడు శక్తివంతుడు. వారికి నువ్వు ఆయన మాట విని ఆయన మాటకు లోబడ్డప్పుడు ఇవన్నీ మనకు జరుగుతూ ఉంటుంది అన్నట్టు. చిన్న ప్రార్థన చేస్తాయి. దేవునికి ఈ వాగ్దానము దేవుడు దీవించి
ఆశీర్వదించబడును గాక. మీ కుటుంబాలకు దేవుడు ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు మెండు ఆశీర్వాదాలు కుమ్మరించబడును గాక. చిన్న ప్రార్థన చేసుకుందండి. కృపా కనికరమైన దేవ, సర్వశక్తుల సర్వాధికారమైన దేవ, పరిశుద్ధాత్మ ఉన్నవాడు వారుబడమైన దేవ, నువ్వు ఇచ్చిన వాగ్దానం మా తల్లి మా జీవితంలో నెరవేర్చండి దేవ. సోదరమైన అయా తల్లి, అది ఎప్పుడు నెరవేర్చాలంటే అది నీ మాట విన్నప్పుడే కదా నైనా మాకు నెరవేర్చే దేవుడునైనా. వినే మాట మాకు దయచేనైనా, నీ మాట విని నా తల్లి మా హృదయంలో ధ్యానించుకొని నైనా అయా నీ అడుగు జడులు నడుచుకున్న కృప దయచినైనా. సోదరమైన మోషకు అనుదినం మాట్లాడిన దేవుడునైనా, మాతో కూడా నువ్వు మాట్లాడినైనా, నువ్వు మాట్లాడినప్పుడునైనా నా తండ్రి సోదరమైన వినే చెవునైనా, గ్రహించే మనసు, ధ్యానించుకొని మనసు దయచేనైనా, హృదయమైన పలక మీద మేము రాసుకోవడానికి సహాయం చేదేవా. అయా నా తండ్రి నీ మాట మేము విన్నప్పుడు నా తండ్రినైనా, మా కుటుంబాన్ని రక్షించిన ఆయన తండ్రి సోదరమైన, మా తోటి వారు నా తండ్రినైనా, అయా సమస్తము వారికి నా తండ్రినైనా ఏసయ్యానైనా అన్న జన్మనైనా నువ్వు రక్షిస్తాను నీ దారిగా అంటున్న దేవుడునైనా తండ్రి. అటువంటి భాగ్యము జీవితం మాకు దయచినైనా సోదరమైన లోబడి మనసు దయచమని ఈ ప్రార్థన ఈ వాగ్దానం ఎంతమందికి అయితే నా తండ్రి సోదరమైన అయా నువ్వు ఇచ్చినవో దేవ సోదరమైన, హృదయంలో కత్తుకున్న దేవ సోదరమైన, వారు నా తల్లి వింటున్నారు దేవ, వారి జీవితాలను నెరవేర్చబడును గాకనైనా సోదరమైన. అయా మీనైనా నా తల్లి దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించండి దేవ సోదరమైన. అయా ఎంతమందికి అయితే నైనా ఆర్థిక సమస్యలతో ఉన్న దేవనైనా, అయా తండ్రినైనా ఏ నా తండ్రినైనా అయా సమస్యలతోనైనా సతమతం అవుతున్న దేవ సోదరమైన. అయా ప్రతినైనా జీవితంలో నా తండ్రినైనా నీ మాటలు నా తండ్రినైనా తండ్రి వాగ్దానం వాళ్ళలో నెరవేర్చమని అయా నా తండ్రినైనా సుఖ జీవము సంతోషం ఆనందము వల్ల నా తండ్రినైనా నూతన సంవత్సరంలో అనుగ్రహింపచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తం నుంచి యేసు రక్తం నుంచి